నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. కొండూరు మండలంలో కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాం. యథరాజ తథా ప్రజ అన్న చందంగానే ఉంది. ఎమ్మెల్యే ఎంపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కిడ్నీ బాధిత రహితంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామన్నారు. డయాలసిస్ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక డయాలసిస్ మిషన్ అయినా కొనుగోలు చేసిందా అని ప్రశ్నించారు. లయన్స్ క్లబ్ ఇచ్చిన మిషన్లు మినహా ప్రభుత్వం ఒక పైసా ఖర్చు చేసిందా? అంబులెన్స్ అందుబాటులో లేదు. డయాలసిస్ టెక్నీషియన్స్ లేరంటున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే రోగుల బాధలు వర్ణాతీతమన్నారు. సరైన పోషకాహారం అందించడం లేదని విమర్శించారు. రెడ్డిగూడెం మండలం కుదప వాటర్ ట్యాంక్ సొంపు పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. వామపక్షాల పోరాట ఫలితంగానే నేడు జరుగుతున్న పైప్ లైన్ నిర్మాణ పనులన్నారు. కొండూరు మండలంలో 200 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులకు 150 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. మిగతా పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించాలి. తిరువూరులో లేక గొండూరులో డయాలసిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆధునీకరించాలి. కృష్ణా జలాల సరఫరాను తక్షణమే మార్చి వరకు ఇవ్వాలి, లేదంటే సిపిఐ తరపున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. అంబులెన్స్ ఎందుకని పెట్టలేదు? యాక్చువల్గా అంబులెన్స్ మన కొండూరు మండలం వరకు వచ్చింది సార్. షెడ్యూల్ అంబులెన్స్ కంఫర్ట్ లేదు. యాక్చువల్గా నిన్న నాటికల్లా కొండూరు మండలానికి తిరువూరు నియోజకవర్గానికి కృష్ణాజల సరఫరా వేగవంతంగా పనులు జరగాలి, మంచినీటిని సరఫరా చేయాలి, కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం కనుగొనాలి. దానిలో భాగంగా ఇవాళ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే డయాలసిస్ సెంటర్ని పరిశీలిస్తే యథారాజ తథా ప్రజ. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు తెలియదు, ఎంపీ ఏం చేస్తున్నట్టు తెలియదు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు తెలియదు. కిడ్నీ బాధిత రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి చెప్తున్నారు. ఏది ఒక డయాలసిస్ సెంటర్లో ఒక అంబులెన్స్ లేదు. కనీసం డయాలసిస్ సెంటర్కి ప్రభుత్వం ఏమన్నా ఒక్క మెషిన్ అయినా కొనుగోలు చేసిందా? తిరువూరు కానీ కొండూరు డయాలసిస్ 2 సెంటర్స్లో కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు నివృత్తిరావు గారు ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి మిషన్లు తప్పనిచ్చి ప్రభుత్వం నయా పైసా కూడా డయాలసిస్ సెంటర్లో ఖర్చు పెట్టారు. ఎక్స్పర్ట్ లేదు. ఎక్స్పర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అలాగే అంబులెన్స్ లేకపోవటం వల్ల ఎక్కడో 15-20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటువంటి కిడ్నీ బాధితులు వాళ్ళ బాధన నరకయాతన వర్ణనాతీతం. పోషకాహారం లేదు. మరమరాలు బెల్లం కలిపినటువంటి ఉండల్ని పోషకాహారంగా పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పాలకవర్గం ఏం చేస్తున్నది? మేము వారికంటే బాగా చేస్తామని చెప్పిన వారు ఏం చేస్తున్నారు? కిడ్నీ బాధితుల సమస్యకి ఏంటి పరిష్కారం, ఏం చూపిస్తున్నారు? కేవలం మా పోరాట ఫలితంగా, సిపిఐ వామపక్షాల పోరాట ఫలితంగా ఇవాళ పైప్ లైన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ అదొకటే కాదు కదా, డయాలసిస్ సెంటర్ని ఆధునీకరించాలి, ఒక సూపర్ స్పెషాలిటీ డయాలసిస్ సెంటర్ని ఏర్పరచాలి ఈ ప్రాంతంలో, తిరువూరు కానీ కొండూరు కానీ. కాబట్టి వాళ్ళ తిరువూరు నియోజకవర్గం అంతా కూడా ఫ్లోరైడ్, సిలికాన్ వాటరే నిక్షిప్తమై ఉంది. వాళ్ళ నియోజకవర్గం అంతా కూడా కేవలం కొండూరు పరిసర గ్రామాలే కాదు, 22 గ్రామ పంచాయతీలు, 30 హ్యాబిటేషన్ సెంటర్స్ అని చెప్తున్నారు అధికారులు. అది కాదు, దరిదాపు తిరువూరు నియోజకవర్గం అంతా కూడా అనేక గ్రామాల్లో గంపలగూడెం దగ్గర నుంచి, విసనపేట దగ్గర నుంచి, ఈవెన్ ఇంక్లూడింగ్ మైలవరం ఆల్సో, మైలవరంతో సహా కూడా ఇవాళ కిడ్నీ బాధిత గ్రామాలు ఉన్నాయి. కాబట్టి డయాలసిస్ సెంటర్ని ఆధునీకరించాలి, సూపర్ స్పెషాలిటీ ఆధునిక చేయాలి. కృష్ణాజల సరఫరాని తక్షణమే కూడా మార్చి నాటికల్లా మంచినీరు ఇవ్వకపోతే సిపిఐగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి పార్టీకి ముఖంగా పాలకపక్షాన్ని హెచ్చరిస్తుంది.